ఫైనల్గా మనం అయితే మహేంద్రగిరి కొండ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో అయితే మనం స్టే చేయబోతున్నాం ఈ రోజుకి. రేపైతే మహేంద్రగిరి పైకి అయితే వెళ్తాను. మందస వాసుదేవ్ పెరుమాళ్ టెంపుల్ దగ్గర నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. సుస్వాగతం చిన్న బరంపూర్ గ్రామం. మేమంతా హిందువులం, సనాతన ధర్మం వారసులు, హిందువులుగా జీవించు, హిందువులుగా గర్మించు. విగ్రహారాధనను వ్యతిరేకించే అన్య మతస్థుల ప్రచారం మా గ్రామంలో నిషేధం. చూశారు కదండి, ప్రతి ఊర్లో ఇలాంటి బోర్డు పెట్టుకుంటే వేరే మతం అన్న వాళ్ళే అడుగు పెట్టరు. ఇక్కడ దగ్గరికి ఇంకొక 37 కిలోమీటర్లు ఉంది. మనమైతే ఇక్కడ ఆగాము. ఇక్కడ ఒక షాప్ ఉంటే షాప్ దగ్గర ఆగి మనం వాటర్ బాటిల్, ఇంకా ఏదో బ్రెడ్, రస్నా, టాటా గ్లూకోన్ డి తీసుకున్నాను. ట్రైబల్ విలేజ్ కాబట్టి ఇటు సైడ్ ఎక్కడ హోటల్స్ కానీ ఫుడ్ కానీ ఏం దొరకదు. ఏది దొరికితే తినడమే, ఇంకా తప్పదు. మహేంద్రగిరి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేదాకా నాకు ఏ తెప్పలు. లొకేషన్ అయితే మామూలుగా లేదుగా, అదిరిపోయింది. చూడడానికి అసలు ఆ 2 కళ్ళే సరిపోవట్లేదు. నేను సమ్మర్ టైంలో వచ్చాం కానీ వింటర్ టైంలో వచ్చి ఉంటే ఇంకెంత బాగుందో అనిపిస్తుంది. ఈ చెట్లు, ఆ కొండలు, ఈ పొలాలు మామూలుగా లేదు కదా. ఇట్లు ఎన్ని సంవత్సరాల నాటివో తెలియదు కానండి. ఈ రోడ్డు గురించి అయితే కొట్టేయకుండా రోడ్డుకి పక్క నుంచి అయితే వేశారు. 2 చెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే వ్యూ కూడా అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు కదా. కాదండి, నాకే కొద్దిగా తొక్కాలంటే ఆవేశం వస్తుంది. ఈ ఎండకి కిలోమీటర్ తొక్కాలనే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఎండకైతే నాకైతే పులుసు అయిపోతుంది. ఎలాగైనా సరే మహేంద్రగిరికి వెళ్ళాల్సిందే. ఇటు గూగుల్ మ్యాప్స్ ఏమో ఒక రూట్ చూపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఇంకో రూట్ చెప్తున్నారు. అసలు ఈ రూట్లో వెళ్ళగలమో లేదో తెలియట్లేదు. ఇది ఏంటంటే ఒక 2 రూట్లు చూపిస్తుంది. నేను ఇప్పుడు వచ్చిన రూట్ ఇది కదా, బ్యాక్ సైడ్. ఇటువైపు ఒక రూట్ చూపిస్తుంది చూడండి, ఇటువైపు. ఈ రూట్ అంటా వెళ్తే మళ్ళీ మనం ఫస్ట్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్కి అనిపిస్తుంది కదా రూటు. ఈ రూట్ అంటా వెళ్తే కనుక మనం మహేంద్రగిరి చేరుకోవచ్చు తొందరగా, షార్ట్ టైంలో అని చెప్పి ఇక్కడ ఊరతను ఒక అతను చెప్తే నేను ఇలా స్టార్ట్ అయిపోయాను. మహేంద్రగిరి ఇటేనా? మహేంద్రగిరి ఇటే కదా? గూగుల్ మ్యాప్లో వేరే చూపిస్తున్నానా? ఇటే కదా. రూట్ గురించి చూసుకుంటుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నా వెనకాల ఒకటి కనిపించింది. ఇప్పుడు మీకు ఏంటో చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈత చెట్టు. ఈత చెట్టు నుంచి అయితే కళ్ళు తీస్తున్నారు. స్మెల్ అయితే బాబాయ్ మామూలుగా రావట్లేదు కదా. ఇక్కడ ఏంటంటే ఒక 2 గాళ్ళ కింద తీసి పెట్టారు. ఇంకా అటు నుంచి ఒకరి కింద ఇలా కారి ఈ డబ్బాలో పడుతుంది. చాలానే ఉంది ఆటికల్లు. అలాగే మీకు ఇటువైపు చూసుకుంటుంటే ఈత పళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, ఈతకాయలు. ప్రజెంట్ అయితే పచ్చివి, ముగ్గితే కనుక తినొచ్చు అవి. ఇటు సైడ్ ఈత పళ్ళు పెద్ద తినరేమో. చూడండి కింద అయితే. సైడ్లో ఇప్పటికే చాలా లేట్ అయింది, స్టార్ట్ అయిపోదాం నడండి. కూడా విలేజ్లు ఉన్నాయండి, ఒక 2-3 హౌసెస్తో. ఇంకా చెట్ల మధ్యలో ఉన్నాయి. ఇంక ఇటువైపు కూడా చూసుకుంటే ఉన్నాయి. మనుషులు బాగానే తిరుగుతున్నారు ఇక్కడ. ఇటేనా? ఇటేనా? మళ్ళీ ఏదో విలేజ్ తగులుతుంది అక్కడ. అటు చూసుకున్నట్టయితే ఒక 2-3 ఇల్లులు ఉన్నాయి. అంటే ఆ విలేజ్లోకి అడిగేడతాం ఇప్పుడు. ఇది విలేజ్. వాటర్ ట్యాంకు, ట్యాప్లు. ఇది రచ్చబడిన అనుకుంటా. ఓరి బాబోయ్. విలేజ్ పేరు డబ్బర్ సింగ్ అంట. గబ్బర్ సింగ్లో డబ్బర్ సింగ్ అని విలేజ్ కూడా ఉంది ఇక్కడ. దగ్గర దగ్గర ఒక 20-30 ఇల్లులు ఉంటాయేమో. వావ్, లొకేషన్ అయితే ర్యాంప్ ఉంది కదా. ఇలాంటి ప్లేసులు బైక్ మీద వస్తే మామూలుగా ఉండదు థ్రిల్.
ఇప్పుడు అడుగు పెడుతున్నాం అసలైన ఫారెస్ట్ లోపలికి. బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోయినాయి, సాల్ట్ లెవెల్స్ కూడా తగ్గిపోయినాయి. అందుకని చెప్పి కుర్కురే బ్యాడ్ తింటున్నా, కనీసం ఇందులో సాల్ట్ ఉంటుందని. ఇప్పుడైతే మనం ఒడిశాలో ఉన్న ఫస్ట్ విలేజ్ దగ్గర అయితే ఉన్నాం. కనిపిస్తుంది కదా బిల్డింగ్లే కడుతున్నారు. ఇంక ఇటు నుంచి చూసుకుంటే ఇంకా మహేంద్రగిరి దగ్గరికి కొండ కింద దాకా వెళ్ళి దాకా ఒక విలేజ్ కూడా ఉండదంట. సారీ క్లారిటీ లేదా. ఇప్పుడు చూడండి కొండను చెక్కి రోడ్డు అయితే వేశారు. ఈ రోడ్డు అనేది గూగుల్ మ్యాప్లో కూడా సరిగ్గా చూపించట్లేదు రోడ్డు ఉన్నట్టుగా. అయితే ఫారెస్ట్లో చూసి వెనక్కి తిరిగి అయితే వచ్చారు. నాకైతే వాటర్ అదే ఇక్కడ దారిలో ఇక్కడ వాటర్ దొరకదని చెప్పి వాటర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. మీ పేరన్నా? శ్రీనివాస్ అంట అన్న పేరు. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్డేనంట, అంటే ఇంకా కొండపైకి తోసుకుంటూనే వెళ్ళాలి, తప్పదు. ఈ ఎండకైతే నేను మొత్తానికి బలైపోయాను. మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది మీకు కనిపిస్తుంది కదా రస్నా స్టిక్స్. ఇవైతే కనుక మీ పిల్లలకి కొంటారేమో కొనకండి. నా చిన్నప్పుడు ఇది 1 రూపీ ఉండేది, ఇప్పుడు 5 రూపీస్ చెప్తే అమ్ముతున్నారు. దీంట్లో ఏంటంటే స్వీట్ రావడం గురించి షుగర్ ఎసెన్స్ అని ఒకటి ఉంటుంది, అది కలుపుతారు. సో దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా మీకు ఈ కలర్ రావడానికి, కనిపిస్తుంది కదా కలర్, ఈ కలర్ రావడానికి ఫుడ్ కలర్ అనేది కలుపుతారు. ఈ రెండిట్ల వల్ల పిల్లలకి చాలా డేంజరు. మన ఏజ్ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా పర్లేదు, కానీ పిల్లలకైతే కంపల్సరీ ఎఫెక్ట్ అవుద్ది. దయచేసి మీరు మీ పిల్లలకి ఇలాంటివి పెడతారేమో అస్సలు పెట్టకండి. నేనంటే ఏదో సమ్మర్కి తట్టుకోలేక తాగుతున్నా. అంటే నేను ఉన్నది ఇదిగో ఫారెస్ట్లో కదా, దొరికిందే దిక్కు, ఇది దొరికింది తాగుతున్నా. అలా ఉంది నా సిచ్యువేషన్ అయితే. ఇదిగోండి ఇక్కడ చూశారు కదా, ఇది గూగుల్ మ్యాప్. ప్రజెంట్ సిగ్నల్ అయితే లేదు. నేను ఏంటంటే ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. నేను ఇంకా 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఇక్కడికి. ఇదంతా ఘాట్ రోడే. నేనైతే అబద్ధం చెప్పనండి, ఇది ఘాట్ రోడ్ కంపల్సరీ. మీకు చూడండి ఇక్కడ కనిపిస్తుందా, ఇవన్నీ అప్ అండ్ డౌన్లు. తిరిగి 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 వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొద్దిగా పర్లేదు అనుకుంటా రోడ్డు. ఆ తర్వాత ఇంకా వెళ్తే ఇక్కడ ఉంది చూసారా, ఇది ఒక రిస్క్ ఏరియా. ఈ ఘాట్ రోడ్లన్నీ తిరిగి అప్పుడు కొండపైకి వెళ్తాం. కొండపైకి వెళ్ళే రూట్ కూడా అలాగే ఉందండి. ఇది మహేంద్రగిరి. ఎండ అయితే మామూలుగా లేదు కదా, చుక్కలు చూపిస్తుంది. నోట్లోంచి మాట రావడానికి ఇబ్బంది అయిపోతుంది. చూసారా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నేను సైకిల్ ఇక్కడ పెట్టాను. నేను ఎంత దూరం ట్రావెల్ చేసుకుంటూ వచ్చానో పైకి చూపిస్తాను చూడండి. అదిగోండి కనిపిస్తుంది కదా, అలా యూటర్న్ తిరిగి ఎక్కడో కింద నుంచి ఇక్కడ దాకా వచ్చా. మీకు ఇక్కడ నుంచి అయితే కనిపించదు కానీ చెప్తానండి. అయ్యో కనిపిస్తుందా, ఆ కింద నుంచి నేను అలా తొక్కుకుంటూ ఇంత పైకి వచ్చా. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళాలి, మళ్ళీ ఇంకా పైకి వెళ్తే ఇంకా పైన ఏముందో తెలీదు. ఇంకెంత దూరం ఆ ఎక్కాలో అర్థం కావట్లేదు. చూస్తేనేమో అంతా నార్మల్ రోడ్లా కనిపిస్తుంది, కాదంటే ఇదిగోని వెనక్కి వెళ్ళిపోతుంది. నా పరిస్థితి మామూలుగా లేదు. ఈ ఎండకి చెమటలెట్టేస్తేనే పైగా కొండపైకి తోయాలంటే సైకిల్ అవ్వట్లేదు. నిజంగా ఏ బైక్ మీద రావాలి, నేనేమో ఈ సైకిల్ వేసుకుని ఇంత దూరం వచ్చి. ఇది ఒక షెడ్ అయితే ఉంది, బస్ స్టాండ్ టైప్గా ఒకటి షెడ్ వీళ్ళు నిర్మించుకున్నారు. పైన వాటర్ పెట్టారు, మరి తాగుదాం. కొండ అయితే ఉంది కానీ అందులో వాటర్ లేదు. పోనీలే, మన దగ్గర వాటర్లో బాటిల్ ఉంది కదా వాటర్ది. ఇక్కడ నుంచి చూస్తే ఏదో డ్యామ్లా కనిపిస్తుంది చూడండి. న్యాచురల్గా ఏర్పడ్డది, అది గోడ టైప్ ఉంది. మహేంద్రగిరి కొండపైకి వెళ్ళడానికి మనమైతే ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగోండి నేనైతే ఆల్మోస్ట్
చాలా వరకు ఇదిగోండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేటప్పటికి చాలా టైం పట్టింది. ఇప్పుడైతే నేను ఇంకా కొండపైకి వెళ్ళాలి. మీకు బండ కనిపిస్తుంది కదా, ఈ బండ దాకా వెళ్ళాలి. నాకైతే ఇక్కడ దాకా రావడానికే పులిసి అయిపోయింది. అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుందో ఏమో తెలీదు, చూద్దాం. కింద నుంచి చూసిన కొండ దగ్గరికి అయితే వచ్చేసాం, అదే బండ దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ ఇంకా రూట్ ఉంది ఇక్కడ, వెళ్ళి కొలిది వస్తూనే ఉంది దారి. ఇంకెన్ని కిలోమీటర్లు వెళ్ళాలో ఏంటో. ఓడి అమ్మ, ఏంటో రోడ్డు అసలు వెళ్ళి కొలిది వస్తూనే ఉంటుంది. ఇటు సైడ్ బండ చూసారా, వర్షానికి కొట్టుకొచ్చింది పైనుంచి ఇలాగా దొల్లుకుంటూ వచ్చి ఇక్కడ ఆగింది. ఈ అన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇంకొక 2 కిలోమీటర్లు ఇలా ఘాట్ రోడ్ ఉంటుందంట, అంటే పైకి. ఆ తర్వాత నుంచి పైకి ఉండదు, బాగానే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు కోయంపూర్ వెళ్ళిన తర్వాత. చూద్దాం మరి ఎంత భయంకరంగా ఉందో. ఇన్ కేస్ నేను ఇక్కడ బ్రేక్ పట్టుకుని టైట్గా నొక్కి పెట్టి ఉంచాను, ఇన్ కేస్ బ్రేక్ వదిలేస్తే కనుక సరాసరి వెళ్ళిపోతాం. అవతల వైపు ఒక వాటర్ ఫాల్స్ అనేది ఉంది. ప్రజెంట్ అయితే వాటర్ ఏం లేదు, అందుకని మీకు ఏం వీడియో తీయలేదు. సో అట్టి కనుక వెళ్తే ఇంకా మనిషి బతకడు, అంత ఘోరంగా ఉంది ఈ ప్లేసు. టైం 4:30 అయింది. ఎంత ట్రై చేసినా సరే కొండ ఎక్కడం చాలా కష్టంగా ఉంది. ఆ దగ్గర ఉన్న వాటర్ అయిపోయింది, మధ్యాహ్నం ఏమో లంచ్ చేయలేదు, తెచ్చుకున్న ఫుడ్ కూడా అయిపోయింది. ఇంకా ఎంత దూరం వెళ్ళినా సరే కనీసం ఒక విలేజ్ కూడా తగలలేదు. నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. మహేంద్రగిరి వెళ్ళాలని కమిట్మెంట్ పెట్టుకున్నాను కాబట్టి తప్పట్లేదు తిప్పలో. యాక్చువల్గా మహేంద్రగిరి మన ఆంధ్రాలో లేదు, కానీ వెళ్ళాలి. ఎందుకంటే ఒక 5 టెంపుల్స్ చరిత్రకు సంబంధించింది ఉందని చెప్పాను కదా ఒక టెంపుల్ దగ్గర, దానికి దీనికి లింక్ ఉంది కాబట్టి నేను కంపల్సరీ వెళ్ళాలి. చాలా దూరం కొండపైకి ఎక్కిన తర్వాత ఇక్కడైతే ఒడిశాలో ఒక విలేజ్ అయితే వచ్చింది. ఇక్కడైతే మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినవే. ఇంకొంచెం పైకి వెళ్తే అటువైపు విలేజ్ ఉంది. కొండపైన చాలా పెద్ద విలేజ్ ఉంది కదా. ఇప్పుడైతే మనం విలేజ్ లోపలికి వెళ్దాం. టికోడ్లు విలేజ్లో వాలీబాల్ చాలా బాగా ఆడుతున్నారండి. ఇందాక ఒక అతను అన్నారు 2 కిలోమీటర్లు దాటితే వచ్చేస్తుంది, ఘాట్ రోడ్ కట్ అయిపోద్ది అని చెప్పి అన్నారు. ఇప్పటికి నేను 3 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను, ఇంకా వస్తానే ఉంది రోడ్డు. ఈ ఘాట్ రోడ్లు ఏంటో, నేను ఎప్పుడు వెళ్తాను మహేంద్రగిరికి. నైట్ అయిపోతుంది. టైం అయితే 5 అవుతుంది. నేను ఇందాక వీడియోలో చెప్పాను కదా ఒక బండ దాకా వెళ్తే సరిపోద్దని. నేను అంత మాత్రం అనుకున్నాను. అలాంటి బండలో ఇప్పటికి 3 దాటాను, ఇది 4వది. ఇప్పుడు ఇంకా హైలైట్ ఏంటంటే ఇంకా పైకి ఉంది, వెళ్ళి కొలిది వస్తానే ఉంది. నాకేం అర్థం కావట్లేదు ఇంకా ఎంత దూరం ట్రావెల్ చేయాలి అని. ఇప్పుడు మనం కొండపైన ఉన్న అమ్మవారి గుడి దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఎంత దూరం ట్రావెల్ చేసుకుని వచ్చామని చూడండి. ఇక మీకు రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఎంత దూరం పైకి ఎక్కినా సరే ఇంకా దారి ఉంటానే ఉంది. ఏంటో నాకు అర్థం కాదు, ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఏంటో. మళ్ళీ ఇంకో అప్పు, ఇంకా ఎన్ని దాటాలో ఏంటో. వన్స్ మోర్ 6:30 అయింది. 6:30 అయ్యేటప్పటికి నేను కొండ పైకి అంటూ వచ్చేసాను. ఇక్కడి నుంచి ఇంక డౌన్ ఉంటుంది, ఇది కొద్దిగా రిస్క్. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, కొండ టాప్లో ఉన్నా నేను. ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి దిగుద్ది సైకిల్. ఎన్ని కిలోమీటర్లు దిగుద్ది అనేది తెలియదు. మళ్ళీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది కొండ ఎడ్జ్. ఇంకెక్కడి నుంచి చూస్తే కొండలన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఈవినింగ్ అయిపోవడం వల్ల ఏమో తెలియదు, కానీ క్లైమేట్ అయితే కొద్దిగా కూల్గా ఉంది. తప్పు వచ్చింది.
మళ్ళీ పైకి తోసుకుంటూ వెళ్ళాలి అక్కడ దాకా. నైట్ అయిపోయింది, ఇప్పుడు టైం వచ్చి 7 అయింది. 7 చూసుకుంటే మళ్ళీ ఘాట్ రోడ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ తోసుకుంటూ ఎక్కాలి, ఇంక తప్పదు. ఎంత కిందకు ఉందో ఇప్పుడైతే మళ్ళీ కిందకి వెళ్ళాలి మనం. మొత్తానికి నైట్ ఫారెస్ట్లో సైకిల్ రైడ్ అయితే చేయాల్సి వస్తుంది. టైం వచ్చి 7 అవుతుంది. సారీ 7 కాదు, 7:15 అయిపోతుంది. మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చేయలేదు, అందుకని చెప్పి ఇంకా కర్డ్ రైస్ చెప్పాను. ఆడేమో పచ్చిమిరకాయని ఉల్లిపేసి ఇచ్చాడు. కైన్పూర్లో ఉన్నాం మనం. కైన్పూర్ సెంటర్ ఇది. ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న ట్రైబల్ విలేజెస్ కానీ వీటికి ఒక టౌన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రెస్టారెంట్ ఉంది. మనమైతే ఆ రెస్టారెంట్లోనే ఇప్పుడు కర్డ్ రైస్ తిన్నాము. కాకపోతే నాకు నచ్చలేదు అంతలాగా. 50 రూపీస్ తీసుకున్నాడు కర్డ్ రైస్కి. ఈరోజు అయితే మనం ఒడిశాలో స్టే చేయబోతున్నాం. మనకి ఒడియా హిందీ అనేది పెద్ద రాదు. హిందీ అయితే కొద్దిగా లైట్గానే వచ్చు, ఒడియా అయితే అస్సలు రాదు. ఈరోజు అయితే మనం ఇక్కడ ఒడిశాలో స్టే చేస్తున్నాం కదా, మనతో పాటు పిల్లలు అయితే ఉన్నారు. విలేజ్ కా నామ్ క్యా? నామ్ క్యా తుమారా? सिद्धार्थ कैलाश राहुल. మొత్తం పిల్లలతో అయితే ఇవాళ నైట్ స్పెండ్ చేస్తాం. రేపు పొద్దున మహేంద్రగిరికి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి మహేంద్రగిరికి ఇంకా 13 కిలోమీటర్లు ఉంది. నైట్ అయితే ఇక షటిల్ ఆడుతున్నారు ఇక్కడైతే. మనం అయితే స్టే చేయబోయేది ఇక్కడ. టెంట్ వేసుకుని నైట్ ఇక్కడ ఉండిపోయి మళ్ళీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోతాను.